హలో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ రోజు మనము కొన్ని కొత్త విషయాలను తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మనకి ఎందరో మహానుభావులు ఎన్నో కొత్త కొత్త విషయాలను చెప్పారు. ఎన్నో సూత్రాలను చెప్పారు. నిజ జీవితానికి సంబంధించినవి, రాజకీయ జీవితానికి సంబంధించినవి, దంపతులకు సంబంధించినవి, ఇలాంటివన్నీ ఎందరో ఎన్నో చెప్పారు. అయితే అందరిలోకి కొంచెం ఖచ్చితంగా ఇది ఇలాగే ఉండాలి అంటూ చెప్పినవాడు మన కౌటిల్యుడు అనబడే చాణక్యుడు. చాణక్యుడు అతని పేరే విష్ణుగుప్తుడు అని కూడా అంటారన్నమాట. అతను ఎన్నో విషయాలు చెప్పాడు. శాస్త్రం చెప్పాడు, రాజనీతి శాస్త్రం చెప్పాడు, ఇంకా చాలా విషయాలు చెప్పాడు. కానీ మనకు కావాల్సింది ఏమిటైతే ఉందో అది మామూలుగా దైనందిన జీవితం అంటాం కదా. డే టు డే లైఫ్ లో కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే మామూలుగా ప్రతి మానవుడు కూడా ఏంటి ఈ సమాజం ఇలా ఉందేంటి, కాలం ఇలా ఉందేంటి అని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే మనం మామూలుగా అంటాం కదా, రాజు చక్కగా ఉంటే అంత బాగుంటుంది, అంటే పరిపాలించే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ బాగుంటే అంత బాగుంటుంది, లేకపోతే లేదు అని అనుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ప్రజలందరూ గగ్గోలు పెడుతూ మాకు ఇది అందట్లేదు, అది అందట్లేదు అంటూ ఉంటాము. తర్వాత పాలించే నాయకులేమో సుఖంగా ఉంటారు. వాళ్ళేమో ఏసీ కార్లలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చాలా హాయిగా ఉంటారు. కానీ మామూలు వాడికి ఇవన్నీ ఏమీ లభించవు. నిజం చెప్పాలంటే ప్రజారాజ్యం అన్నా, మామూలుగా రాజు రాజ్యం అన్నా ప్రజలు పన్నులు కడతారు. పన్నులు కట్టే ప్రజల ధనంతోనే పరిపాలనా యంత్రాంగం సాగుతుంది. అంతేకాని రాజేదో కుబేరుడు అతడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి డబ్బులు ఇస్తాడు అంటే అది పిచ్చి, అది అమాయకత్వం అంటారు. ఇప్పుడు అందరూ కూడా మేము ఈ పథకం ఇస్తాము, ఆ పథకం ఇస్తాము, సంక్షేమ పథకాలు ఇస్తాము అని మాట్లాడతారు. ఓహోహో అని మనం పొంగిపోతాము. ఎవరు తమ జేబులో నుంచి ఇవ్వరు. తాము కాయ కష్టం చేసి పొలాలలో పండించి ఇవ్వరు. వాడు ఏది ఇచ్చినా, సన్న బియ్యం ఇచ్చినా, దొడ్డు బియ్యం ఇచ్చినా, మరొకటి ఇచ్చినా వాళ్ళు స్వయంగా నాగలి బట్టి దున్నిన దానిలో నుంచి మనకు చేటడు కాదు, చేరడు కూడా ఇవ్వరు. అయితే అయినప్పటికీ కొందరినేమో మరి ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు, కొందరినేమో మరి నిరసిస్తారు. ఏమిటి కారణం అంటే అక్కడ ఒక విషయం ఉంది. ఏమిటి అంటే ఎప్పుడైతే పాలకుడు కరువు కాటకాలు రావచ్చు, మరొకటి కావచ్చు, ఎన్నో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏమిటి అంటే ఎప్పుడైతే మనిషికి ఇతను మమ్మల్ని బాగా చూసుకుంటాడు అనే ఒక విశ్వాసం ఏర్పడుతుందో దాన్ని మామూలుగా ఏమంటుంటారు, రామరాజ్యం రామరాజ్యం అంటారు. ఏమిటి అంటే రాముడు ఒక ప్రజావాక్యం, ఎవరు మామూలు వాడు అన్నదానికి భార్యని వదిలిపెట్టాడు. ఇప్పుడు భార్యను వదిలిపెట్టడం కాదు కదా, పిల్లల్ని వదిలిపెట్టారు. అన్ని మాకే కావాలి, మా పిల్లలకే కావాలి, మా మనవాళ్ళకి కావాలని. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే స్వార్థం లేకుండా ప్రజల కోసం ఏదైతే చూడటం అనేది ఉందో అది ముఖ్యమైన విషయం. ఈ విషయాలని మనకి మహాభారతంలో భీష్ముడు, సరే రామాయణంలో అందరూ మహర్షులందరూ చెప్పేవాళ్ళే. అదే విధంగా ఈ కాలంలో మనువు ఏదైనా చెప్పాడంటే మన వాళ్ళు కొట్టేస్తారు. మనకు ఆయన చెప్పిన దానిలో కొన్ని అభ్యంతరకరాలు ఉన్నాయి. ఆ విధంగా కాకుండా ఈ కౌటిల్యుడు చాణక్యుడు ఏం చేశాడు, కొన్ని చెప్తూ వెళ్ళాడు. అంటే గమ్మత్ ఏమంటే సూత్రాలు చెప్తూ ఉన్నాడు, రాజనీతి సూత్రాలు చెప్పాడు. తర్వాత బ్యాంక్ ఎలా, అసలు వడ్డీ వ్యాపారం అంటే ఎలా ఉంటుంది, అవన్నీ చెప్పాడు. అన్ని చెప్తూ కూడా అక్కడక్కడ ఏం చేశాడు, ముద్దుగా చిన్న 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 చిన్నవి సుభాషితాలు అంటే మామూలు మంచి మాటలు చెప్తూ వెళ్ళాడు అనమాట. అవి మాత్రం మనం మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. అలాంటివి ఒక రెండు చెప్పుకుందాం, మనం ఎక్కువ అక్కర్లేదు. ఏమిటి అంటే ఇక్కడ మహాభారతంలో ఒకటి వస్తుంది, మంచి శ్లోకం వస్తుంది. ఏమని, ఏమిటి ఇదంతా, అసలు రాజ్యం ఇలా ఉంది, పాపం రాజు మాత్రం ఏం చేస్తాడు, కాలం కలిసి రాలేదు అని కొంతమంది అంటూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నే అక్కడ ఎదురైనప్పుడు అక్కడ
ఒక సమాధానం చెప్పబడింది. ఏమని? కాలోవా కారణం రాజ్ఞ రాజావా కాలకారణం ఇది తే సంశయో మా భూత్ రాజా కాలస్య కారణం. అయ్యా, కాలానికి రాజు కారణమవుతాడా? అంటే రాజును బట్టి కాలం నడుస్తుందా, కాలగమనం? లేదా కాలగమనమే రాజు గమనాన్ని నిర్దేశిస్తుందా? అంటే మామూలుగా ఇక్కడ మనము వర్స్ట్ పీరియడ్ అంటుంటాం, బెస్ట్ పీరియడ్ అంటుంటాం. అంటే ఏంటి? ఆ పీరియడ్ బెస్ట్ అవ్వడం వల్ల అతను బెస్ట్ అయ్యాడా, లేకపోతే రాజు వల్లనే పీరియడ్ బెస్ట్ అయిందా? ఇప్పుడు గుప్త రాజుల స్వర్ణయుగం అంటారు. స్వర్ణయుగం అనేది అది గుప్త రాజుల వల్ల స్వర్ణయుగం అయిందా, స్వర్ణయుగంలో గుప్త రాజులు పాలించారా అనేది ఒక విషయం మనకి చర్చకు వస్తుంది. ఇక్కడ ఆ సందేహాన్ని మనం నివారించడానికే ఈ మాట చెప్పారు. ఏమనంటే, నిజంగానే కరువు రావచ్చు, కాటకం రావచ్చు, యుద్ధం రావచ్చు, మరొకటి రావచ్చు. రాజు గనక సమర్థుడవుతే ఏం చేస్తాడు అంటే, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఏం కావాలో ఎప్పుడూ కూడా ప్రజల క్షేమాన్ని తలుచుకొని దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటాడు. మనము ఏ విధంగా అయితే, అంటే యజమాని గృహస్థులు ఏ విధంగా అయితే ఇప్పుడు నెల నెల చివరికి మామూలుగా మనకి మొదటి తారీఖునో ఎప్పుడో జీతం వస్తే మళ్ళీ ఫస్ట్ తారీఖు దాకా రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కూలీనాలు చేసుకునే వాళ్ళు ఏ పూటకు ఆ పూట తెచ్చుకునే వాళ్ళు కూడా, పిల్ల పాప ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఒక ముద్ద అట్లా పెట్టుకుంటారు. అట్లా తెల్లవారికి ఉందా లేదా, పిల్లవాడు లేచి ఇప్పుడు త- పాలకులేమో తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు పసిపిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రి గంజి నీళ్ళైనా ఉంచుతారు స్టాక్ లో. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా, తెల్లవారు సడన్ గా కర్ఫ్యూ వచ్చినా కాసిన నీటి నూకలో ఏదో ఉంచి చారడు గంజి నీళ్లకు అవకాశం ఇచ్చుకుంటారు. సో ఇలాగా ఉంటుందన్నమాట. అదే విధంగా రాజు కూడా ఏం చేస్తాడు? రేపు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొన్ని స్టాక్ లో పెడతాడు, ఏ ఇబ్బంది రాకుండా. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, ఇప్పుడు యుద్ధం వచ్చింది. యుద్ధం రావడం వల్ల మనకి ఏమైపోయింది? సరుకులన్నీ మనకి అయోమయము, దొరకట్లేదు, ప్రియం అవుతున్నాయి అని ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ మనకేం ధైర్యం ఇస్తున్నారు? ఏం లేదు, అన్నీ ఉన్నాయి, మీరు కంగారు పడకండి అని. ఇది ఏదైతే ఉందో ఇది ఒక మనకు ఒక ఊరట, ఒక చేయూత అన్నమాట. అందువల్ల రాజులు అసలు సమయము ఎలాంటిది వచ్చినా అది చక్కగా క్షామభరితమైన, క్షేమభరితమైన, సస్యశ్యామలం మంచి వర్షాలు పడి పండినా పండకపోయినా ఆ ఆయా పరిస్థితులకు అనుగుణంగా ప్రజల క్షేమాన్నే తమ క్షేమంగా తలుచుకొని పాలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల ఏమవుతుంది అంటే అది స్వర్ణయుగం అయిపోతుంది. అందువల్లనే కాలము రాజుకి ఎప్పుడూ కారణం కాదు, కానీ రాజా కాల కారణం. రాజా కాలస్య కారణం. రాజును బట్టే ఆహా ఎంత బాగుంది మన అదొకటే కాదు. ఇప్పుడు మామూలుగా మనందరం చదువుకుంటున్నాం. చదువుకున్న స్కూల్ కూడా ఒక హెడ్ మాస్టర్ గారి హయాంలో చాలా బాగుంటుంది, ఒకసారి బాగుండదు. ఒక ఇంట్లో పని చేస్తే ఒక పని మనిషి 4 ఏళ్లలో పని చేస్తుంది, ఒక ఇంట్లో ఆమెకు సుఖంగా ఉంటుంది, ఒక ఇంట్లో ఆమెకు చిరాకుగా ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే మళ్ళీ రాజా కాలస్య కారణం. ఇంటి వాళ్ళు బాగా చూసి, ఆమె కష్ట సుఖాలు చూసి, ఆ టైం కాసని మంచినీళ్ళు ఇచ్చి ఒక కప్పు కాఫీ ఇస్తే ఆహా ఆ ఇంట్లో పని చేయాలనిపిస్తుందమ్మా అంటుంది ఆమె. ఆ విధంగా కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే, ఏదైతే మనకు పాలకులు అనే వాళ్ళు ఉంటారో, నాయకులు అనే వాళ్ళు ఉంటారో, వాళ్ళు సమర్థులు, దయాహృదయులు, మంచి వాళ్ళు, ప్రజాక్షేమాన్ని కోరే వాళ్ళు కనుక అవుతే అన్నీ బాగుంటాయని. పర్వాలేదు, పర్వాలేదు, రా. అదే పెద్ద గొప్ప ఏమొచ్చింది తెలుసా?
ఆ విధంగా చాణక్యుడివి మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. అలాగే చూసుకున్నప్పుడు, ఇంకా చూసినప్పుడు, ఇంతకుముందు మనం మహాభారతంలో ఏముందో చెప్పుకున్నాం. ఇప్పుడేంటంటే కౌటిల్యుడు అన్నాం కదా, చాణక్యుడనే చెప్తాను. చాణక్యుడు అంటే అందరికీ చిరపరిచితుడు. చాణక్య నీతి అని అన్ని ఈ మధ్యన చాలా మంది చెప్తూ ఉన్నారు కదా. అలాంటి ఆ చాణక్యుడు చెప్పిందే. చాణక్యుడే కౌటిల్యుడు. ఒకటి తెలుసుకోవాల్సిందంటే చాణక్యుడు కౌటిల్యుడు వేరు వేరు కాదు. చాణక్యుడు అనేది ఏంటంటే చాలా ప్రసిద్ధి చెందిన పేరు అన్నమాట. చాణక్య నీతి, చాణక్యుడి లాగా అని అంటూ ఉంటారు చాణక్య నీతి. అందువల్ల మనం చాణక్యుడిని గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. అది ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు. ఇది అందరూ మనకు సమాజంలో అందరూ తెలుసుకుని నిజంగా నలుగురికి చెప్పాల్సిన విషయం. ఇది ఎవరికి వర్తిస్తుంది? కేవలం రాజులకే కాదు. ఒక కాలేజీ ప్రిన్సిపాల్ కి, ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి, ఒక ఇంట్లో యజమానికి, అది నా తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, యజమానికి, ఒక షాపు ఓనర్ కి, అందరికీ కూడా వర్తిస్తుంది. ఏమిటయ్యా అంటే ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం. ప్రజా సుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే హితం నాత్మప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు ప్రియం హితం. రాజుకి ఎక్కడయ్యా సుఖం ఉంది అంటే, రాజు సుఖం ఎక్కడ ఉంది? తల్లిదండ్రులు ఏమంటారు? పిల్లలకు ముందు నిండా కప్పి తమకు దుప్పటి లేకుండా సర్దుకుంటారు. అంటే మా పిల్లలు బాగుంటే మేము బాగున్నట్టే అంటారు. అదిగో అట్లాంటి భావన రాజుకు ఉండాలి, నాయకుడికి ఉండాలి, మన ఊళ్ళో ఉన్న సర్పంచ్కి ఉండాలి, మన ఊళ్ళో ఉన్న చైర్మన్కి ఉండాలి, మన ఏరియా ఎమ్మెల్యేకి ఉండాలి, మన ఏరియా ఎవరెవరైతే ఉంటారో మన వార్డు మెంబర్, ఒక వార్డు మెంబర్ ఉన్నారంటే వార్డు మొత్తానికి నిజంగా తండ్రిలాగా చూసుకోవాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనో ఆ దానికంతా ముందు వాళ్ళ క్షేమం చూసుకోవాలి. తన ఇస్త్రీ బట్టలు నలగకుండా ఉండడం కాదు, అతను చూసుకోవాల్సింది తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా. నా జీతం నాకు వస్తే చాలు, నా డబ్బులు నాకు వస్తే చాలు, మాది మాకు వస్తుంది, మాకు కార్లు ఉన్నాయి, మా కార్లలో పెట్రోల్ ఉంది అనుకోవడం కాదు. కానీ మా నియోజకవర్గంలో అయ్యో నా ప్రజలు ఎట్లా ఉన్నారు, నా ప్రజలకి ఏమైపోతుంది అనేది ఏదైతే ఉంటుందో అది ఆలోచించాలి. అందువల్ల ప్రతి వాళ్ళు రాజే, ఇంట్లో కూడా యజమాని రాజు. కాబట్టి రాజు అంటే కిరీటము ముత్యాల హారాలు వేసుకొని ఉండడం కాదు. నాయకుడు ఎవరైతే లీడర్ ఉంటాడో అతడే రాజు. అతడు ఎవరన్నా కావచ్చు, గల్లీ లీడర్ కావచ్చు, ఢిల్లీ లీడర్ కావచ్చు, అంతటా ఉంటారు లీడర్స్, మీకు తెలిసిందే కదా. గల్లీలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీ రాజైనా గల్లీ రాజైనా ఎవరైనా ప్రజలకు మాత్రం ఉపకారం చెయ్యాలి. కాబట్టి ప్రజల సుఖంలోనే తన సుఖం ఉంటుంది. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, రాజు అనేవాడు ఎలా ఉండాలి, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే ప్రజల సుఖమే తన సుఖం అనుకోవాలి. ఉంది అంటున్నాడు చాణక్యుడైతే, ప్రజా సుఖే సుఖం రాజ్ఞ, ప్రజల సుఖంలోనే రాజు యొక్క సుఖం ఉంది అంటున్నాడు. అంటే అనుకోవాలి నాయకుడు లీడర్ ఏమనుకోవాలి, నా ప్రజల సుఖంలోనే నా సుఖం ఉంది అనుకోవాలి. ఆ సుఖంలో అదే విధంగా ప్రజలకు ఏదైతే హితమైందో అదే రాజుకు ప్రియమై ఉండాలి. అంటే వాళ్ళ మంచి మాత్రమే ఈయన కోరుకునేదై ఉండాలి. ఈయనకు ఆనందం కలిగించేది ఏంది అంటే ప్రజానాంతు ప్రియం హితం, ప్రజలకు ఏదైతే మేలు చేస్తుందో అదే ఇతనికి ఇష్టమై ఉండాలి. అంటే ప్రజా సంక్షేమమే ఇష్టం, ఇక వేరే రకమైంది లేదు. నాత్మ ప్రియం హితం రాజ్ఞ, తనకు నచ్చింది తనకు హితం అనుకోవడం కాదు. నాకు నచ్చింది నాకు ఇది కావాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నాము? కబ్జాలు 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 అని వింటున్నాం. పేదవాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళు ఇంకా రాలేదు, వస్తాయన్న నమ్మకం లేదు, కబ్జాలు మాత్రం ఉన్నాయి. ఒక్కడొక్కడికి వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. మనము బహుళ అంతస్తులు అంటాం కదా, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ ఉంటాయి ఒక్కొక్కడి పేరు మీద, అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. మహాభారతంలో మాట ఏం చెప్తారు అంటే, ధర్మరాజు మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఏం చేసుకుంటా నీ రాజ్యము, ఇంత రాజ్యంలో కూడా నేను నివసించేది ఒక రూమే కదా, ఒక గదియే కదా అంటాడు అనమాట. ఇప్పుడు ఎంత రిచ్ వాడైనా
100 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్న వాడు కూడా ఒక అపార్ట్మెంట్ లోనే ఉంటాడు. అందులో వాడిది ఒకటే రూమ్ ఉంటుంది. మిగిలిన వాడి సేవకులు ఉంటారు, ఇంకో వాళ్ళు ఉంటారు, ఇంకో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రజా సుఖంలోనే రాజు సుఖం ఉంటుంది, ఉండాలి, అలా అనుకోవాలి. ప్రజలకు ఏదైతే మంచో అదే ఇతనికి ప్రియమై ఉండాలి, ఇతను కోరుకోవాలి. నాకిది అంటూ నా ప్రియమైనది అంటూ రాజు అనేవాడికి ఉండదు. ముందే మీకు చెప్పాను, తల్లిదండ్రి లాగా తండ్రి లాగా కాపాడుకోవాలి. పాలకుడు అంటేనే అది పాతి ఇది పాలక పాతి రక్షతి. సో రక్షించేవాడు, నయతి ఇది నాయక, మంచి మంచి మార్గానికి తీసుకెళ్లేవాడు నాయకుడు. సో ఈ విధంగా మనం మనం సంస్కృతంలో ఎందుకు చెప్తున్నాము అంటే సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చాయి. మనం నాయకుడు, పాలకుడు ఇవన్నీ కూడా మనం యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. కాబట్టి కొత్తగా సంస్కృతం అంటే వేరు, తెలుగు అంటే వేరు అనేది కాదు. మనం అది మూల భాష, అందులో నుంచి పదాలు తీసుకున్నాము, వాటి యొక్క అర్థాలను చెప్పుకుంటున్నాం అంతే. కాబట్టి తనకంటూ మంచి అనేది కాదు, కానీ ప్రజలకు ఏది మంచో అదే రాజు కోరుకోవాలి అని చాణక్యుడు చెప్పాడు. ఇవన్నీ చెబితే మరంతే అంతా త్యాగం చేసుకుంటే వెళ్ళిపోవాలా? మరి రాజుకు ఏమి స్వార్థం లేదా అంటే లేదు. రాజు కూడా రాజే కాదు, రాజు ప్రతి మానవుడు కూడా తన సుఖాన్ని త్యజించాలని చాణక్యుడు చెప్పలేదు. ఎక్కడా కూడా చాణక్యుడు అంత అన్నిటిని సన్యసించి ఉండండి, అంతా సన్యసించి అడవులకు పోండి, అంతా అందరికి ఇచ్చేయండి, అట్లాంటి మాటలు ఎక్కడా చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్పినాడు అంటే నీకు నీకంటూ అంబిషన్స్ ఉంటాయి. మనం ఏమంటాం, కోరికలు అంటాం. కోరికలు కాకుండా లక్ష్యాలు, ఆశయాలు, ఆశలు ఇవన్నీ ఆల్మోస్ట్ కొంచెం ఇంచుమించుగా ఒకటి. అంటే ఏంటి, వాటి గమ్యం ఒకటి. కొందరు కోరికలు అంటారు, కొందరు లక్ష్యం అంటారు, లక్ష్య సాధన అంటారు, కొందరు కోరికలు సిద్ధించుకోవడం అంటారు, కొందరు నా ఆశయం అంటారు, కొందరు నా ఆశ అంటారు. కానీ అందరూ కూడా ఒకానొక దాన్ని టార్గెట్ చేసుకొని ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని సాగిపోతూ ఉంటారు. కాబట్టి అందరిది ఒకటి. ఆ దానిలో ఏమవుతుంది అంటే సాధక బాధకాలు ఉంటాయి, నడిచే మార్గంలో ముళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, చల్లగాలి ఉంటుంది, వడగాలి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే అక్కడ మనం చేయాల్సింది, అతను ఏమంటాడంటే మనకు మనకంటే అది మీరు మనము అనుకుంటే బాగుంటుంది. మనము ఏది కావాలో అది సాధించుకోవచ్చును, అది కోరిక తీర్చుకుని అనుభవించవచ్చు. కానీ అక్కడ ఒక్క సిద్ధాంతం దృష్టిలో పెట్టుకోవాలి. ఏమిటయ్యా అంటే అది మళ్ళీ సంస్కృతంలోని, ఎందుకంటే తెలుగులో చెప్పే ముందు కొంచెం అది చెప్పుకుంటే బాగుంటుందని అంతే. లేదా మంత్రాల్లాగా ఉంటాయి అవి. ఆయన ఏమంటాడు, ధర్మార్థ అవిరోధేన కామం సేవేత అంటాడు. మనకి 4 పురుషార్థాలని చెప్తారు. పురుషార్థాలు అనగానే మగవాళ్ళకే ఉండి ఆడవాళ్ళకు లేదు అనేటువంటి మహానుభావులు కూడా ఒక్కోసారి అట్లాగే చెప్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. పురుషుడు అంటే జీవుడు. అది ఆ జీవుడు అనేవాడు స్త్రీలలో ఉంటాడు, పురుషుల్లో ఉంటాడు, తృతీయ పురుషం ట్రాన్స్జెండర్స్ లో కూడా ఉంటాడు. జీవుడు, జీవుడు అనేదాన్నే పురుషుడు అంటారు. అర్థమైంది. అంతేగాని ఆడది మగవాడు అనే అర్థంలో లేదు ఇక్కడ. కాబట్టి మానవ జీవితం ఇక్కడ మనము జంతువులు కాకుండా మనం ఎంతసేపు మన మన ప్రపంచాన్ని గురించి మనం ఆలోచించుకుంటాం. మనం జంతువులను గురించి ఎప్పుడు ఆలోచిస్తాము? ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదో కొంతమంది జంతు ప్రేమ కానీ ముందైతే తన కుటుంబం చూసుకుంటారు కదా. కాబట్టి మానవుడు అనేవాడు, మానవుడు, మానవి అంటే మానవుడు, అందువల్లనే ప్రాణికోటి అంట. అంటే ఈ మానవ జన్మ ఎత్తినవాడు ఏమి చేయాలి? వాడికి 4 ఉన్నాయి. నాలుగు నాలుగు స్తంభాలు ఉన్నాయి. 4 స్తంభాలలో మనము ఒక ఇంటికి 4 స్తంభాలు వేసుకున్నప్పుడు ఏ స్తంభం కూలినా ఇల్లు కూలుతుంది, ఏ స్తంభం సరిగా లేకున్నా పోతుంది. మనము ఇది ఏదైతే ఉందో ఈ స్తంభంకు చాలా బలం ఇద్దాము, ఈ స్తంభంకు చాలా మంచి మెటీరియల్ పెడదాము, పక్కకు వెనక్కుంటే కదా 2 స్తంభాలకు లేకున్నా సరే అని గనక మనం అనుకుంటే ఆ స్ట్రక్చర్ అంటే ఆ భవనం నిలబడుతుందా? అలాంటివే ఈ 4 మూలలు ఏవి? ధర్మ, అర్థ, కామ, మోక్షం. అసలు ఏమిటయ్యా బాబు పురుషార్థం పురుషార్థం అని మా ప్రాణాలు తీస్తున్నారంటే ఏం లేదు. ప్రతి జీవికి ప్రతి జీవికి
ఒక ధర్మం ఉంటుంది. అంటే జంతువులకు కూడా ఉంది. కాకపోతే వాటి బదులు మనమే మాట్లాడతాం. పాపం వాటికి మాటలు రావనుకుంటాం. వాటికి భావ వ్యక్తీకరణ లేదనుకుంటాం. మానవుడికి అదొక దురహంకారం. నాకే అన్ని. మళ్ళీ పోయి చిలక వెనక పడతాడు, గేదె వెనక పడతాడు, మళ్ళా పాలిమ్మని దాన్ని బతిమిలాడతాడు, దాన్ని నిమురుతాడు, కుక్కను కూడా నిమురుతాడు, ఆ కుక్కను ముద్దాడుతాడు. సో ఇదంతా కూడా గమ్మత్తేమంటే మానవ నైజం అన్నమాట. తనకు కావలసినప్పుడు స్వార్థ చింతన ఉన్నప్పుడు తనకు అనుగుణంగా చేసుకుంటాడు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ప్రతి వాడికి ఒక జీవికి అనట్లేదు ఇక్కడ, ప్రతి మానవుడికి ఒక ధర్మం అంటూ ఉంటుంది. ధర్మం అంటే ఏమిటి? వాడు వా వాడి కుటుంబము దేన్ని ఆధారంగా బతుకుతున్నారో అది ధర్మం. అంటే ఏమిటి? ఒక తల్లిదండ్రి ఉన్నారు. తల్లి చేస్తోంది. తల్లికి అక్కడ వంట చేసింది. నాన్న అన్నం పెట్టు, అన్నం పెడతాను రండిరా అంటే వచ్చి కూర్చుని నాన్న కంచం తెచ్చుకోవడము, నీళ్లు చెంబులు తెచ్చుకోవడం చేతనైన వాడు. ఏడాది పిల్లవాడు ఏమీ చేయడు. మూడేళ్ల పిల్లవాడు ఉంటే ముంత కాసర అంటారు. ఆ విధంగా చిన్న చిన్న చిట్టి చిట్టి అడుగులతో ఇది చేస్తూ ఉండడం అది ధర్మం. అదే విధంగా పెద్ద పిల్లవాడు ఉంటాడు, వెనక చిన్నవాడు ఉంటాడు, ఏడుస్తుంటే ఏడవకురా అమ్మ వస్తుంది అనడం అధర్మం. అంటే ఏమిటి అంటే ఒక ఇల్లు ప్రశాంతంగా నడవడానికి ఏవైతే ఆటోమేటిక్ గా చేసుకుంటూ పోతామో, ప్రశాంతంగా చేస్తూ ఉంటాము. కర్తవ్యం అంటారు. కర్తవ్యం అంటే చేయాల్సిందే అని అర్థం. దానికి అంత పెద్ద కర్తవ్యం అనగానే ఎక్కడికో వెళ్ళిపోతాము. కర్మణ్యేవాధికారస్థ అనగానే ఎక్కడికి వెళ్ళిపోకండి. మనం ఇక్కడే ఉంటాం. చేయాల్సింది చేయడం. ఇది పని చేయాలి. దట్స్ ఆల్. అండ్ పాలు పొంగిపోతున్నాయి. స్టవ్ నువ్వు బంద్ చేయాలి. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కనపడుతోంది పొంగుతుంది. మా అమ్మ చెప్పలేదు కాబట్టి నేను చెయ్యను అంటే నీ కర్మ. దానికి ఎవడేం చేయలేరు. మాడు మాడు చెక్కలు తినాల్సి వస్తుంది. అందువలన ఏదైతే ఇది ఉందో ధర్మం. అర్థం అంటే ఏమిటి? అర్థం అంటే ఒక అర్థం మీనింగ్. అదే కాకుండా అర్థం అంటే ఏంటి మనకు? ధనం. ప్రతి వాళ్ళకి ఒక స్తోమత అంటాం మనం. స్తోమత అనేది ఉంటుంది. అంటే మనం చూస్తాం. ఒకళ్ళు చాలా బ్రహ్మాండంగా సినిమా తారల్లాగా ఉండాలని జిగేలు అనే బట్టలు కట్టుకుంటారు. ఒకళ్ళు మామూలు సాదా సీదా నూలు చీరలు కట్టుకుంటారు. డబ్బున్న వాళ్ళు నూలు చీరలు కట్టుకోవడం కాదు. ఆ స్తోమత లేని వాళ్ళు మామూలువి కట్టుకుంటారు. ఎందుకు లేదు అలా కాదు, మేము అప్పు చేసైనా సరే మేము అట్లాంటివి కట్టుకుంటాం. లేదు మాకు డబ్బు ఇప్పుడంతా దొంగతనాలు వింటున్నారు కదా, సైబర్ క్రైమ్స్. మేము అట్లా బతకాలి కాబట్టి తెలివితేటలు లేవు. ఈ తెలివితేటలు ఎక్కడ వినియోగిస్తున్నారు? సైబర్ క్రైమ్స్ కి వినియోగిస్తారు అనమాట. అంటే దొంగతనాలకు వినియోగిస్తారు. ఆ తెలివి పనికొచ్చిన పనికి మాలిన తెలివి అంటారు దాన్ని. అందువల్ల ఇది ఇక్కడ ఏం చేస్తున్నారు? కానీ వాడికి నిద్ర ఉండదు. ఎప్పుడు పట్టుబడతానో అని అనుకుంటాడు. దాన్ని ఏమంటారు? ఈ అర్థార్జన ఏదైతే ఉంటుందో, ధనార్జన ఏదైతే ఉంటుందో అది ఎలా ఉండాలి అంటే ధర్మ విరుద్ధం కాకుండా ఉండాలి. నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావో నీకెంత వస్తుందో దాన్ని పొదుపు చేసుకుని దానిలో బతికేట్టుగా చూడాలి. ఎక్కువ ధనం అవసరమైతే ఇంకా మనం ఓవర్ టైం లాగా ఎక్స్ట్రా పని. ఎస్.
అందువల్ల ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి అంటే ధర్మార్థావిరోధి అయిన కామం సేవేత. అంటే ధర్మబద్ధంగానే అర్థం సంపాదించాలి, ధర్మబద్ధంగానే కోరికలు తీర్చుకోవాలి. అంతేకాని ఆ అర్థ సంపాదనలో ధర్మం అనేది పాటించకపోవటము, తర్వాత అడ్డమైన తమ కోరికలను తీర్చుకోవడానికి అడ్డదారులు అంటాం కదా. అడ్డదారి అంటే ఏమిటి అంటే న్యాయ మార్గం అనేది ఒకటి ఉంటుంది. ఆ న్యాయ మార్గాన్ని అతిక్రమించడాన్ని మనం తెలుగులో అంత వాడుక భాషలో అడ్డదారి, అడ్డగోలు అంటాం కదా, అదనమాట. మామూలుగా సరి అయిన మార్గమేమో రాజమార్గం. అట్లా కాకుండా వంకర టింకర ప్రవర్తించడం అనేది వక్ర మార్గము అంటారు. ఆ విధంగా ఉండకూడదు అని చాణక్యుడు చెప్పాడు. అంటే ఏమిటి? నన్ను సుఖస్యాత్, సుఖాన్ని వదిలేసుకోమని ఎవరు చెప్పలేదు. సుఖాన్ని పొందాలి, కావలసినవి పొందాలి. ఎటొచ్చి ఇప్పుడు మామూలుగా పెద్దగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, కష్టపడండి, కష్టపడి మామూలుగా మెరిట్ సాధించండి. మెరిట్ సాధిస్తే మెరిట్ తో పాటు ఆటోమేటిక్ గా ఒక గవర్నమెంట్ కానీ మరొకళ్ళు కానీ లేదా ఎవరైనా ధనవంతులు కానీ స్కాలర్షిప్ ఇస్తారు. ఆ స్కాలర్షిప్ తో ఏమవుతుంది? చదువు సుఖంగా సాగిపోతుంది. ఇప్పుడు ఫారిన్ కూడా చూడండి మీరు, మంచి మెరిట్ ఉన్న వాళ్ళకి వాళ్ళే ఫీజు కట్టేస్తారు. వాళ్ళే ఫీజు కట్టి వాళ్ళే అన్ని టిక్కెట్లకి వాళ్ళు అన్ని పంపిస్తారు, పిలిచి పిల్లనిస్తారంటారు కదా. ఆ విధంగా అంటే ఏమిటి? చదవలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అని అంటే మన యొక్క అసమర్థత. అది మొహం మంచిగా లేక అద్దం పగలగొట్టుకున్నట్టు ఒకడు. ఆ విధంగా మనమేమో సరిగా చదువుకోము, మాకు రిజర్వేషన్ కావాలి, మాకేమో స్కాలర్షిప్ కావాలి. అసలు ఎంతమంది, మీరు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. ఎంతమంది దళిత వర్గాల వాళ్ళు, మరొక వెనుకబడిన వర్గాల వాళ్ళు, మీరు అనుకున్నటువంటి ఏదో మన ఆ ట్రైబల్స్ అంటాం కదా, కొండ జాతుల, అద్భుతంగా అసలు కొన్నేళ్ల క్రితము రిజర్వేషన్ అనే మాట లేదు. మేం చదువుకున్న రోజుల్లో మాకు చదువు చెప్పే మాస్టర్లు వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. దళిత వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, వడ్రంగి వాళ్ళు ఉన్నారు, టైం లేదు చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా అద్భుతంగా కష్టపడి, ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత ఈ పెద్ద గోల లేదు, రిజర్వేషన్ లేదు. ఒక్కటి ఉండేది ఏమిటయ్యా అంటే ఆ ఫీజు కొంచెం తక్కువ చేసేవాళ్ళు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఫీజు కొంచెం తగ్గించేవాళ్ళు. అంతేగాని అది కూడా ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది, తగ్గించేవాళ్ళు. అంతేగాని ఆ మాస్టర్లను మాకు అసలు ఏనాడు కూడా వాళ్ళ కులము మతము అసలు ఏమీ తెలియదు. అసలు అద్భుతంగా ఒక బ్రాహ్మడు ఎలా తెలుగు పాఠం చెబుతాడో ఒక పద్మశాలి ఎలాగే చెప్పేవాడు మాకు. ఇంకొకళ్ళు ఇంకెవరు వాళ్ళ తర్వాత అనేవాళ్ళు వాళ్ళు మాకు ఎవరైతే మాకేమి. సార్ అంటే సారే, గురువు అంటే గురువే, బ్రాహ్మణుడైనా గురువే, బ్రాహ్మణేతరుడైనా గురువే. అసలు ఇలాంటి ఈ వర్ణ భేదము లేకుండా ఏదైతే సంప్రదాయంగా వస్తున్నదో అది వేరు గాని, అసలు అద్భుతంగా ఎవరికి వాళ్ళు కష్టపడి సంపాదించుకుని సాధించుకున్న రోజులు అన్నమాట అవి. అదంతా పోయి ఎలాగో తేరగా వస్తుంది కదా అని చదవడం మానేసి ఇవన్నీ మానేసుకుని మాకు ఇది కావాలి అది కావాలి, గొడవ చేస్తే వస్తుంది. గొడవ చేస్తే వస్తుందా అండి? ఇంట్లో కూడా పిల్లాడు గొడవ చేస్తే ఏడ్చి ఏడ్చి వాడు మొత్తుకుని మొత్తుకుని ఊరుకుంటాడు అనుకుంటారు. కాబట్టి మనము ఏదైతే పని చేస్తామో ధర్మబద్ధంగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మనము స్నానం చేస్తే మన శరీరం శుభ్రంగా ఉంటుంది. మనము మంచి భాష మాట్లాడితే మన నోరు శుభ్రంగా ఉంటుంది. ఎవరినో తిట్టడం కోసమని మన నోరు పాడు చేసుకోవడం ఎంతవరకు సత్యం చెప్పండి? ఇప్పుడు అందరూ కూడా భాష మీద పట్టు లేదు. భాష మీద పట్టు లేకపోవడం ఒకటి. ఇదే ఇలాగే ఉంటుంది పల్లెటూరి భాష. ఏమీ ఉండదు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమి. పల్లెటూరు వాళ్ళు ఇంకా సంస్కారవంతంగా మాట్లాడతారు. బలుక్కొని మాట్లాడతారు. అసలు పొలం దున్నుకునే వాళ్ళు కాపు వాళ్ళని మనం ఏదైతే అంటామో వాళ్ళు అయ్యా దండాలు అంత అద్భుతంగా మాట్లాడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళే అసలు భాషను పాడు చేస్తారు, వేషాన్ని పాడు చేసుకుంటారు, వెర్రి వేషాలు వేస్తూ ఉంటారు. అందువల్ల మనం సమాజం ఎందుకయ్యా ఇట్లా అయిపోతుంది అంటే, సమాజం వెర్రితలలు వేస్తుంది అంటే సమాజంలోని జనాలు వెర్రితలలు వేస్తున్నారు. అలా వేయకూడదు అని చెప్పడానికే
మనకి చాణక్యుడు చెప్పినటువంటి కొన్ని విషయాలని చెప్ప చెప్పుకోవడం. ఎందుకు అంటే రాజులు ఎలా ఉండాలి అని మనం చెబితే మన సుభాషితాలు ఎవరు వింటారు? అందువల్ల ఏం చెబుతున్నాను, చాణక్యుడు ఇలా చెప్పాడు. కాబట్టి చాణక్యుడు అనే ఒక రాజనీతి కోవిదుడు, రాజనీతి శాస్త్రవేత్త చెప్పాడు అంటే, ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైనా ఇలాంటి మాటలు వింటే వాళ్ళకి ఓహో, చాణక్యుడు అంతటి వాడు చెప్పాడా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం అన్నమాట. ఆ విధంగా అసలు ప్రజలు ఎలా ఉండాలి, అసలు ఒక గృహ యజమాని ఎలా ఉండాలి, ఇలాంటివి ఎన్నో విషయాలు మనకు చాణక్యుడు చెప్పాడు. కాబట్టి ఈ చాణక్యుడి చెప్పినటువంటి విషయాలు తెలుసుకోవడం అనేది మనం ఒక ధర్మంగా అనుకుంటే మనకేమవుతుంది అంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడు, చాలా అంటున్నాడు అన్నమాట. సుఖానికి ఏమిటయ్యా మనకు కావాల్సింది అంటే, మనిషి సుఖం అంటే ఏమిటయ్యా? ముందు మనస్సుకి గనక సుఖం ఉంటే శరీరానికి ఉన్నట్టే. ఇప్పుడు ఒక మనవడు పుడతాడు, లేదా ఒక కొడుకు పుడతాడు, బోలెడు శ్రమ, ధనం ఖర్చు, ఇంట్లో శ్రమ, కానీ అలసట తెలియలేదంటాడు. ఎందుకు? మనసు ఆనందంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నీ ధర్మబద్ధంగా నీకంటూ నీ వంశాంకురం ఉదయించినాడు. అప్పుడు ఏమవుతుంది? చాలా సుఖంగా ఉంటుంది. నీకు చాలా డబ్బుంది, కానీ నీ కొడుకు అన్ని చెడు అలవాట్లు బట్టి ఒక జైలు పాలయ్యాడు. ఏం సుఖం ఉంటుంది? అందువల్ల సుఖస్య మూలం ధర్మ అన్నాడు. అంటే సుఖానికి మూలం ధర్మం, అధర్మం కాదు. బోలెడంత ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, పెద్ద పెద్ద వాళ్ళు డన్లప్ అన్ని ఏసీలు ఉంటాయి, పట్టు పరుపుల మీద పడుకుంటారు, కానీ నిద్ర రావాలి కదా. అదే కటిక పేదవాడు చింకి చాప మీద, లేదా మనం చూస్తుంటాం నగరంలోని పార్కులో పడుకుంటాడు, మన వాడికి నిద్ర పడుతుంది. వీడికి ఎంత ఉన్నా నిద్ర పట్టదు, మందేసుకున్నా నిద్ర పట్టదు, మందేసుకోపోయినా నిద్ర పట్టదు. కారణం ఏంటంటే, ధర్మం అనేది ఎవరైతే నిజాయితీగా ఉంటారో, నీతి తప్పకుండా ఉంటారో, వాళ్ళకి కన్ను మూయగానే ప్రశాంతమైన నిద్ర వస్తుంది, మనసు సుఖంగా ఉంటుంది. కాబట్టి సుఖం అంటే గుర్తుపెట్టుకోండి, సుఖం పట్టుపరుపుల్లో లేదు, ప్రశాంతమైన మనసులో ఉంది. కాబట్టి ఆ ప్రశాంతమైన మనసు మనకి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ధర్మాన్ని ఆచరిస్తేనే ఏర్పడుతుంది. కాబట్టి సుఖస్య మూలం ధర్మము అని చెప్పాడనమాట. అదే విధంగా ఏం చేశాడు, మనకేదైనా కూడా చాలా మంచి ఆ కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి మనము అంటే, ఇప్పుడు రాజు కావాలి అంటే ఏమిటి? రాజు కావాలి అంటే సాధారణంగా ఏమనుకుంటాం అంటే, ఓహో, వాడిని వీడిని కొడితే రాజు అయిపోతాం. లేదు. అసలు ఎవరిని మనుషులు చాలా ఇష్టపడతారు అంటే తెలుసుకోండి, ఎవరైతే కష్టాలకు తోడుగా వచ్చి నిలబడతారో, ఎవరైతే కఠినంగా మాట్లాడరో, ఎవరైతే ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారో, ప్రసన్నంగా ఉంటారో, ముద్దుగా హాయిగా ఉంటారో, వాళ్ళకి అందరూ లోబడి ఉంటారు. అతను ఓ ఆయన భగవంతుడు, ఆయన దేవుడు, ఆయన మహారాజ్. మామూలుగా పెద్దవాళ్ళు ఎలా అంటారు? ఎలాంటి వాడమ్మా ఆయన? అమ్మో మహారాజు అంటారు. మహారాజు అనేది ఏమన్నాడు? మహారాజు అంటే ఏమిటి? మహారాజు. మహారాజు అంటే ఏమిటి? గొప్పవాడు అని అర్థం. రాజులకే రాజు మహారాజు. కాబట్టి మంచితనం ఉన్న చోటే, మానవత్వం ఉన్న చోటే ఆ పెద్దరికం ఉంటుంది. అది రాజ్యం కంటే గొప్పది. అతను రాజే, ఇంకా అంతకంటే. ఇప్పుడు మామూలుగా చంద్రుణ్ణి రాజు అంటారు, నెల రాజు అంటారు. నెలకి తగ్గుతూ పెరుగుతూ వస్తాడు చంద్రుడు, రోజు పూర్ణబింబం ఉండదు. కానీ రాజు అంటాడు. రాజు అంటే ఏమిటి అంటే, మనస్సుకి ఆనందాన్ని ఇచ్చేవాడు రాజు. మనస్సుకి దానికి అనేటిది, రంజింపజేయడం అనేది ఒకటి ఉందన్నమాట అర్థం. కాబట్టి మనస్సును రంజింపజేస్తాడు. సూర్యుడు మరి దినమంతా ఉంటాడు, వెలుగునిస్తాడు. ఈ రోజుల్లో వంటకు కావలసినటువంటి ఇంధన శక్తిని ఇస్తున్నాడు సోలార్ పవర్ తో. పంటలకి ఆయన కిరణాలు లేకపోతే మొక్కలు ఎండిపోతాయి, పంటలు ఎండిపోతాయి. అంటే అసలు పంటలో జీవశక్తి రాదు, మనుషుల్లో జీవశక్తి రాదు. ఎవరైనా బేబీస్ పుట్టగానే సరిగ్గా ఆరోగ్యం బాగాలేకపోతే
ఏదో ప్రీనేటల్ జాండీస్ ఎట్సెట్రా అంటారు. వాళ్ళని ఎండలో పెట్టాలి రోజు కాసేపు. డి విటమిన్ కోసం ఎండలో కూర్చోవాలి. అంటే సూర్యుడు ఆరోగ్యదాయకుడు అనేది అందరికీ తెలుసు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. తెలిసినప్పటికీ చంద్రుడు రాగానే పిల్లలందరూ హాయ్ హాయ్ అని పాటలన్నీ కూడా సూర్యుడి మీద పాటలు ఉన్నాయా? సినిమా పాటలు ఏం లేదు. చల్లని రాజా ఓ చందమామ హాయ్ హాయ్ గాజాబిల్లి ఇలాంటి పాట అంటే ఏమిటంటే చంద్రుడు అసలు చిన్నగా ఉన్నా నిండుగా ఉన్నా ఇంత చిన్న ముక్క ఉన్నా ఆనందాన్ని ఇస్తాడు, ఆహ్లాదాన్ని ఇస్తాడు. కాబట్టి రాజు అంటే ఏమిటి అంటే అంత మనస్సుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చేవాడు. కాబట్టి చాణక్యుడు ఎలాంటివి చెప్పాడు అంటే మనిషి నిత్య జీవితంలో అందరూ కూడా ప్రతివాడు ఒకనాటికి రాజే. ఎవరు కూడా ఇలాగే ఉండిపోడు. పేదవాడు పేదవాడుగా ఉండడం అనేది అది ప్రకృతి లక్షణమే కాదు. ఈ రోజుల్లో చూస్తలేమా? అందుకేమంటారు బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటే ఏమిటి? భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, మామూలుగా కరోనా తర్వాత కానీ మామూలుగా రియల్ ఎస్టేట్ తర్వాత కానీ పేదవాళ్ళందరూ కూడా అమెరికాలు పోయి సంపాదించుకుని హ్యాపీగా ఆ, మ- ధనవంతుల ఇళ్లలో పిల్లలు చదవడం మానేశారు. చదవడం మానేసి వ్యసనాల బారిన పడి దిక్కు లేకుండా పోయి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను కూడా నిర్వీర్యం చేసి దండగలకు వాటికి పెడుతున్నారు. ఫైన్లు, జరిమానాలు అండ్ జైలు పాలు. అదే పేదవాళ్ళ పిల్లలు ఆ చదువు యొక్క విలువ తెలుసుకున్నారు. అసలు ధనం అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. కష్టపడి చదివి చక్కగా హాయిగా వాళ్ళు దేశ విదేశాలలో మెరిసిపోతూ అంటే షైన్ అవుతూ అంటాం కదా, మెరిసిపోతూ తమ ప్రతిభను చాటుకుంటూ బాగుపడుతున్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మంచి అనేది ఏదైతే ఉంటుందో మంచిగా ఉండేవాడు మహారాజు ఇవాళ కాకుండా రేపు మహారాజు అవుతాడు. కాబట్టి ఈ మంచి లక్షణాలు నేర్చుకోమని మనం నేను ఇంకెవరో చెబితే వినరు. కాబట్టి ఆచార్య చాణక్యుడు ఎందుకు చేతనంటే చెడ్డవాళ్ళైనటువంటి నందులను సింహాసనాన్ని తీసివేసి చంద్రగుప్తుణ్ణి రాజ్య సింహాసనం పైన కూర్చోబెట్టాడు. అంటే మంచి వాళ్ళకే రాజ్యం ఉండాలి. ఆయన అన్ని ఇలాంటివి చెప్తాడు. కొడుకైనా సరే మంచివాడు కాకపోతే వాడికి రాజ్యం ఇవ్వకూడదు అంటాడు. ఇలాంటివి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాము. సో ఓకే మరి.